అఫ్ కోర్స్ ఇప్పుడు 2027లో కూడా మళ్ళీ ఇక్కడ మన ఆంధ్రాలో గోదావరికి రాబోతుంది అనుకోండి. మహాకుంభ జరుగుతున్న తీరును చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా ఇంకేమైనా ఆలోచనలు పుట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆలోచిస్తూ ఉంటే ఇన్డెప్త్గా వెళ్తే ఇదేనా హైప్ కోసం చేస్తున్నారా, లేదంటే ఏదైనా ఇంటెన్షన్స్ దీని వెనక ఉన్నాయా? ఇంకొకటి ఈ క్వశ్చన్తో రిలేటెడ్ కొంచెం పెద్ద క్వశ్చన్, ఇది నాగ సాధువులు కొన్ని కోట్లలో నాగసారు వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో అర్థం కాదు. మునుగుతున్నారు తేలుతున్నారు పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు, వాళ్ళ ఎట్లొస్తారు, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, పురాణాల్లో ఉందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పురాణాలలో కానీ వేదాలలో కానీ కుంభమేళాకు సంబంధించిన ఇన్ఫర్మేషనే లేదు. ఓ క్వశ్చనే కదా మరి, పురాణాల్లో లేదు, వేదాల్లో లేదు, ఇతిహాసాల్లో లేదు. కానీ ఇక్కడ ఇట్లా జరగడం ఏమిటి? మీరు కుంభమేళాకు సంబంధించి ఒక 2-3 కథలు ప్రచారంలో ఉన్నాయి జనశ్రుతంగా. అంటే ఒకటి విన్నా నేను, అమృతం చిలికితే బిందువులు అక్కడ పడినాయి అని. అమృతం రిలేటెడ్ అది. ఈ 2-3 కథలు కూడా అమృతం రిలేటెడే. ఏంటంటే క్షీరసాగర మదనంలో అమృతం వెలికి వచ్చిందని, ఆ అమృతం చిలకడం వలన, అది చిందడం వలన అవి ఒక 4 ప్లేసెస్లో పడ్డాయని, ఆ 4 ప్లేసెస్లో కుంభమేళ జరుగుద్ది. నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్ అండ్ ఉజ్జయిన్, ఈ 4 ప్లేసెస్లో. మీకు క్షీరసాగర మదనం వరకు ఉంది కథ మనకి ఎక్కడ పురాణాల్లో, కానీ బిందువులు పడడం అనేది లేదు. ఓకే, ఒకటి. రెండవది ఇంకొకటి, వినత కద్రువల కథ విన్నావా నువ్వు? వినత కద్రువ లేదండి. వినత పుత్రుల్ని వైనతేయులు అంటారు. ఎవరు వైనతేయుడు చెప్పు, ఒక వైనతేయుడు గురించి. ఇది తెలుసుకోవాలా? క్లాసెస్ వినాలి నేను, మీరు తిరిగి క్వశ్చన్స్ అడిగితే ఇక్కడ లేమన్నా. గరుడు వినత కొడుకు. అండ్ సూర్యుడి యొక్క రథసారథి మాతలి వినత కొడుకు. కద్రువ కొడుకులు నాగులు. ఓకే, మనకు కథ ఉంది, వినతా కద్రువల కథ. వాళ్ళిద్దరూ ఒక ఋషి పత్నులు. వీళ్ళిద్దరూ అట్లా వ్యాహ్యాళ్ళకి, అంటే షికార్కి వెళ్తే ఒక శ్వేత అశ్వం కనిపిస్తుంది, అంటే వైట్ హార్స్ కనిపిస్తుంది. కనిపిస్తే వీళ్ళిద్దరు చూస్తారు, అబ్బా చెల్లి చూడు శ్వేతాశ్వం ఎంత అందంగా ఉందో అని అంటుంది. ఎవరు? వినత. కద్రువ ఏమంటదంటే, అక్క దాని తోక మాత్రం నల్లగా ఉంది అక్క అని అంటది. వీళ్ళిద్దరూ కాదు అంత తెల్లగా ఉంటే నీకు తోక ఎందుకు నల్లగా కనిపిస్తుంది అంటే, అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అంటారు. ఈ లోపల పందెం అక్క అని చెప్పి ఇద్దరు పందెం వేసుకుంటారు. ఏంటంటే దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలా, తోక తెల్లగానే ఉంటే నేను నీకు దాస్యం చేస్తా అని పందెం వేసుకుంటారు. పందెం వేసుకొని దాని దగ్గరకు పోతున్నప్పుడు కద్రువ తన బిడ్డలకి చెప్పుద్ది, నాగులకి, మీరు వెళ్ళి దాని తోకకు చుట్టుకోండి అని. తోకకు చుట్టుకుంటాయి. దూరం నుంచే కదా చూస్తారు, దగ్గరికి వెళ్ళేసరికి నల్లగానే కనిపిస్తుంది. సో వినత కద్రువకు బానిస అవుతుంది. అప్పుడు గరుడు అడుగుతాడు, అమ్మా నీ దాస్యం తీరేటటువంటి ఇది అడుగమ్మా పిండిని అని అడుగుతుంది. అడిగితే ఆమె ఏం కండిషన్ పెట్టుద్దంటే, నువ్వు అమృతం తెచ్చి నా బిడ్డలకి ఇస్తే నేను మీ అమ్మని నాకు ఇస్తే అమృతం తెచ్చి నాకు ఇవ్వు, నేను మీ అమ్మని దాస్యం నుంచి రిలీజ్ చేస్తాను అని. సో అమృతం తెచ్చి ఇవ్వడానికి ఇతను స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకొని వస్తుంటాడు. ఇంద్రుడు అడ్డగిస్తాడు. ఇంద్రుడు అడ్డగిస్తే ఇంద్రుడితో జరిగే పోరులో 4 చుక్కలు కింద పడతాయి. ఇది కథ, రెండో కథ.
ఇంకా మూడో కథ ఏందంటే అంటే అఫ్ కోర్స్ అవి నాగులకు దక్కకుండానే మళ్ళీ తీసుకెళ్లిపోతాడు ఇంద్రుడు. తెచ్చి ఇస్తాడు, ఇచ్చిన వెంటనే మళ్ళా ఇంద్రుడు తీసుకెళ్లిపోతాడు. కాబట్టి కానీ ఈమెకు దాస్య విముక్తి జరుగుద్ది. ఇది వెనతా కద్రుల కథ. ఓకే ఓకే, నీకు అక్కడ వరకు ఉంది. ఇది కానీ అప్పుడు ఈయనతో యుద్ధం చేసేటప్పుడు 4 చుక్కలు పడ్డాయి అనేది లేదు. ఓకే ఓకే, 2. మూడో కథ ఏందనంటే ఇంద్రుడు అమృత భాండాన్ని విష్ణుమూర్తికి చేర్చమని గరుడుడికి ఇస్తాడు. గరుడు వెళుతూ వెళుతూ దారిలో 4 చోట్ల ఆగుతాడు. ఓకే, ఆ 4 చోట్లు ఇవి ప్రయాగ్రాజ్, నాసిక్. ఇది అంటే ఇది జనశ్రుతంగా ఉన్న కథలు. దీంట్లో ఇవి పురాణాల్లో లేవు, ఎక్కడ చెప్పబడలే. అంటే ఆ క్షీరసాగర మదనం ఉంది, ఇదంతా ఉంది, కానీ సింబాలిక్ గా చెప్పబడ్డది వ్యవహారం. ఏంటి ఆ సింబాలిజం ఏందో అది కూడా ఒకసారి చెప్తాను మీకు. క్షీరసాగర మదనం ఎన్ని రోజులు జరిగింది? 12 రోజులు జరిగింది. ఓకే, 12 రోజులు. 12 రోజులు దేవతలకి, మనకు 1 సంవత్సరం అంటే 365 రోజులు దేవతలకు 1 రోజు. సో దేవదానవుల ఇది కదా జరిగింది. అది వాళ్ళ 12 రోజులు మనకేమవుతుంది? 12 సంవత్సరాలు అవుతుంది, అంతే కదా. 1 రోజు వాళ్ళకి, మనకు 1 సంవత్సరం. 365 రోజులు. 365 రోజులు, రైట్. సో వాళ్ళు అక్కడ 12 రోజులు అని అంటే ఇక్కడ 12 సంవత్సరాలు, రైట్. ఓకే, అంటే ఈ కనెక్టివిటీ చెప్తున్నాను నేను. చంద్రుడికి సూర్యుడికి గురువుకి ఈ ముగ్గురికి ఆ అమృత భాండానికి సంబంధించినటువంటి కేరింగ్ అప్పగిస్తారు. ఓకే, చంద్రుడు ఆ అమృత భాండాన్ని అంటే దాంట్లో నుంచి అమృతం చిందకుండా కాపాడాల్సిన బాధ్యత చంద్రుడిది. ఆ కలశం ఏదైతే ఉందో ఆ కలశం విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత సూర్యుడిది. ఓకే, ఆ కలశం వేరే వాళ్ళకి వెళ్లకుండా, అన్యుల పాలు కాకుండా రక్షించాల్సిన బాధ్యత గురువుది. ఓకే, సో 12 సంవత్సరాలు గురువు, సూర్యుడు, చంద్రుడు, ఈ ముగ్గురికి సంబంధించే ఈ 4 చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ఓకే, అర్థమైందా? కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు, గురువు సంవత్సరానికి ఒక్కసారి ఒక హౌస్ మారుతాడు. కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు గంగానదికి కుంభమేళా జరుగుతుంది. అండ్ సింహరాశిలోకి వచ్చినప్పుడు గురువు 2 చోట్ల జరుగుద్ది, నాసిక్ అండ్ క్షిప్ర, ఉజ్జయిని. అట్లా గురువు యొక్క ఇది సూర్యుడు, చంద్రుడు వీళ్ళ స్థానాలని బట్టి ఆ ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుద్ది. ఒక్కసారి జరిగితే మళ్ళా గురువు అదే ప్లేస్ కు వచ్చినప్పుడు మళ్ళా జరుగుతుంది. సో ఒక్కసారి సూర్యుడు చుట్టూ గురువు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో 12 సంవత్సరాలకి ఒక్కసారి కుంభమేళా జరుగుతుంది. ఇది నీకు అసలు ఏంటి అంటే ఇప్పుడు 12 సంవత్సరాలకు వచ్చేవి పుష్కరాలు కూడా అంటున్నారు. అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అది 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 కూడా చెప్తాను. 12 సంవత్సరాలకి 12 నదులకి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుంది. అవును అవును. ఓకే, అసలు ఏమిటి ఈ పుష్కరాలు, ఏమిటి ఈ మేళాలు, ఏమిటి ఈ మనుషులు వెళ్ళడం ఏమిటి, మునగడం ఏమిటి, ఇది కదా. ఇది ఏంటంటే మనకు మన 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 సంస్కృతిలో శ్రావణి మెయిన్గా నదులకి చాలా ప్రాముఖ్యం ఉందమ్మా. అవునా కదా? నదుల్ని మనం పవిత్రమైన వాటిగా భావిస్తాం.
నదీమ తల్లి అంటాం మనం. అవును. సో అటువంటి నదీ తీరాల్లో ఇప్పుడున్నంత కమ్యూనికేషన్ అప్పుడు లేదు. అవును. అవునా కదా? సో వీళ్ళు 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో సాధనాలు చేస్తారు. వీళ్ళే కాకుండా సైంటిస్టులు కూడా, విద్వాంసులు కూడా. ఇప్పుడు ఋషులు అంటున్నాం కదా మనం, ఋషులు అనేవాళ్ళు సైంటిస్టులు. వాళ్ళు చేసిన పరిశోధనలు ఈ 12 సంవత్సరాల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళు సాధువులు సంతులు చేసినటువంటి సాధనలు, వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, లేదా వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం దేశం మొత్తం మీద నుంచి సాధువులు ఒక్క చోట చేరుతున్నారు, ఋషులు ఒక్క చోట చేరుతున్నారు. దేశం మొత్తం నుంచి, బాగా గుర్తుపెట్టుకోమ్మా, దేశం మొత్తం నుంచి ఒక్క చోట చేరుతున్నారు. సో విజ్ఞానం అంతా, అటు భౌతిక విజ్ఞానం కానీ ఇటు ఆధ్యాత్మిక విజ్ఞానం కానీ, ఇది అంతా ఒక్క చోటుకు వస్తుంది. ఒక్క చోటుకు వచ్చి అక్కడ ఏం జరుగుద్ది? అక్కడ డిబేట్స్ జరుగుతాయి, చర్చలు జరుగుతాయి. వీళ్ళు సాధించినటువంటి విషయాల్ని అక్కడ చర్చ చేసుకుంటారు. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు. సో ఫైనల్గా అల్టిమేట్గా ఒక రిజల్ట్ని తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ చర్చలు జరిగినాయి, బాగానే ఉన్నాయి, అవుట్పుట్ కూడా వచ్చేసింది. అది ఎట్లా దేశం మొత్తం స్ప్రెడ్ కావాలి? అక్కడికి వచ్చినటువంటి భక్తుల ద్వారా. భక్తులకు వాటిని బోధిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు కుంభమేళాకి, ఇప్పుడు అంటే ఉదాహరణకు తీసుకుందాం, కుంభమేళాకి ఒకరు కన్యాకుమారి నుంచి వచ్చాడు, ఒకడు కాశ్మీర్ నుంచి వచ్చాడు. ఇక్కడ విషయం తెలుసుకున్నాడు. వాడు ఎట్లా వెళ్తాడు మళ్ళా కన్యాకుమారికి కానీ కాశ్మీరానికి కానీ? ఇప్పుడులాగా విమానాలు, రైళ్లు, బస్సులు లేవుగా. వాళ్ళు కాలినడకనే వెళ్ళేవాళ్ళు. కాలినడకన ఎట్లా వెళ్తారు? గ్రామాలు దాటుకుంటూ వెళ్తారు. సో మధ్యలో మాట మంతి జరుగుతుంటది. కాకపోతే కాశ్మీరు